పౌల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణలో 3 రోజుల పాటు జరగనున్న సౌత్ ఇండియా ఆసియా స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఔత్సాహికులకు ఇంకా పాడి పంట అంటే ఇంతకుముందు ఒక నినాదం ఉండే, ఇప్పుడు పౌల్ట్రీ కూడా ఒక అంతర్భాగం వ్యవసాయంలో ఇండస్ట్రీగా మారిపోయింది. సో ఈ పరిస్థితుల్లో యువత ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగ అవకాశాలు తక్కువ వెలువడే సందర్భంలో ఇటువంటి వృత్తిపరంగా ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే పూర్తిగా మెకనైజేషన్ అయిపోయింది, హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం ఉంది, టెక్నాలజీ ఉంది. కాబట్టి దీన్ని ఈ రిక్వైర్మెంట్ కూడా కన్జంప్షన్ అనేటువంటి దానికి దెర్ ఇస్ నో ఎండ్, ఈవెన్ చికెన్ ఆర్ ఎగ్. కాబట్టి ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ పౌల్ట్రీ, దానికి ఇంట్రెస్టెడ్ ఇండస్ట్రియలిస్టు మినిమం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇంకా దేనికైనా ఇదొక కోళ్ళ ఫారం అనేటువంటి చిన్న నినాదం తీయకుండా ఒక ఇండస్ట్రీగా ఉండేటువంటి సందర్భంలో దీన్ని ప్రభుత్వం పక్షాన కూడా వాటికి అవసరమైన ముడి సరుకులకు మేజ్ కానీ లేదా సోయా కానీ ఇతరత్ర సంబంధించినటువంటి ఫార్మర్స్ కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేయడంతో పాటుగా ఇండస్ట్రీకి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇంక్లూసివ్ గ్రోత్ కొరకు ప్లాన్ చేస్తున్నప్పుడు పౌల్ట్రీ కూడా అందులో అంతర్భాగం. పౌల్ట్రీ ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు చికెన్ ఎగ్ ఎక్స్పోర్ట్ అయ్యేంత క్వాంటిటీకి సంబంధించినటువంటి ఉత్పత్తి ఇండస్ట్రీ పెరుగుదలకు ఈ ప్రభుత్వం సహకారం చేస్తుంది.